బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆయన క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. డెఫినెట్గా ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఎవరన్నా ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఇతనికి జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది. హీఈస్ ఎ సీరియల్ అఫెండర్, హీఈస్ ఎ రేపిస్ట్, హీఈస్ ఎ ఉమెనైజర్, హీఈస్ ఎ చీట్, హీఈస్ ఎ క్రిమినల్. లేకపోతే ఈ క్రిమినల్ ఐడియాస్ రావు. డబ్బులు పంచుతున్నట్టు చేసి వీడియోలు పెట్టడము, ఆ డబ్బులు సహాయం చేస్తున్నట్టు వీడియోలు పెట్టి దాని చాటున బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము. హీఈస్ ఎ సీరియల్ క్రిమినల్, ఒక సైకోపాత్. ఇంకొక మేజర్ ఎవిడెన్స్ చూడండి. ఒక యాక్ట్ని ఆయన తరఫున ఇప్పుడు ఎవరో చిరంజీవి గారంట ఎవరో అడ్వకేట్ వచ్చారు. ఆయన అసలు వకాలత్ ఏం చూసి తీసుకున్నారో తెలియదు. ఇక్కడ ఇది తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఈ తెలంగాణ గేమింగ్ యాక్ట్లో కంప్లీట్లీ ఎరాడికేట్ 5.7 ప్రకారం 5.7 ప్రకారము కంప్లీట్లీ ఎరాడికేట్ చేసింది. ఇది తప్పు కంప్లీట్లీ ఎరాడికేట్ చేసింది ద మినస్ ఆఫ్ గ్యాంబ్లింగ్ డ్యూ టు ఇట్స్ ఈజ్ అండ్ యాక్సెస్ టు ది access and wide solicitation. Several people, the youth in particular, are being addicted to online gaming when played for stakes, etc. And police can apprehend with or without warrant. So ఇది తెలిసి రవిశంకర్ అయ్యన్నార్ గారు కూడా తను డిజోన్ చేసుకొని ఉండొచ్చు. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని, ఎంఓయూని రద్దు చేసుకొని ఉండొచ్చు. ఇట్లాంటి విషయాలు బయట పెట్టడు. ఎందుకు? నా వెనక వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఈ పొలిటీషియన్స్ ఉన్నారు, ఆ పొలిటీషియన్స్ ఉన్నారు. ఎవరున్నారండి ఆయన వెనక? పొలిటీషియన్స్ ఉన్నారు. ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటాడు అతను. అంటే ఆయన చెప్పుకోవడానికి 100 చెప్పుకోవచ్చు, కానీ ఎవరు ఆయనకి సపోర్ట్గా రావట్లేదు. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ తర్వాత నా నమ్మకం ఏంటి అంటే, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు హర్ష సాయి అనే అతన్ని డిజోన్ చేసుకుంటారు. డిజోన్ చేసుకునే మూమెంట్ వచ్చేసింది. సో అందుకని ఇంకా తప్పించుకోలేడు. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది అదొక ఆరోపణ ఉంది కదా చెప్తున్నారు. ఇప్పుడు ఇంత జరిగింది, నార్సింగ్ పోలీసులు రేప్ కేసు జరిగిన తర్వాత కూడా ఆయన ఫాలోవర్స్ ఎవరు కూడా నమ్మట్లేదే. ఇది ఒక చిన్న పిక్చర్ అండి. అతని ఫాలోవర్స్ ఇంకా అతను ఇస్తున్న మత్తు మందులో ఉన్నాడు. ఈ ఆడియో రికార్డులు ఇవేవి కోర్టులో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగా ఉండవు. సో ఈ వాయిస్ రికార్డులు, ఈ పత్తాపారము యూట్యూబ్ వ్యూస్కి మటుకు సరిపోతుంది. కానీ ఒక్కసారి కోర్టు జడ్జి గారు చూశారు అంటే మటుకు డెఫినెట్గా ఇతనికి శిక్ష పడటం ఖాయం, ఇతను జైలుకి వెళ్ళటం ఖాయం. అండ్ బెట్టింగ్ యాప్స్లో ఇతని బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ప్రోబ్ అయ్యి, ఈడీలో ప్రోబ్ అయ్యి, ఇతను చేసిన పత్తాపారము, ఇతని వెనకాలన్న పొలిటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి రావటం 100% అవుతుంది. ఇంకో చెప్పండి. అతని దగ్గర సాయానికి వెళ్ళిన ఒక అమ్మాయిని ఎట్లా మాట్లాడాడు అన్నది మీకు ఒక ప్లే చేసి వినిపిస్తాను. వాడు బ్రోకర్ నా కొడుకు సార్, నిజంగానే వాళ్ళు చీప్ గా మాట్లాడతాడు సార్. వాడు లేడీస్ కి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు సార్ వాడి దగ్గర. అంటే మీరు ఆ అమ్మాయి చెప్తున్నట్లు ఆరోపణలో నిజమే ఉండొచ్చు, కానీ ఇంకొక పార్ట్ తీసుకుంటే. ఒక్క నిమిషం. నా పేరు వచ్చి గులాబ్ జాన్ అండి. వీడియోస్ అన్ని చూసి ఫోన్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నారని నేను, మా అక్క, మేమందరము ఆర్కే బీచ్కి వెళ్ళాము. అప్పుడు నా ప్రాబ్లం చాలా పెద్దదిగా ఉన్నది. నాకు మైండ్ అనేది పని చేయదండి. హెల్ప్ చేస్తాడు అని ఆశపడి వెళ్ళిన అమ్మాయిని ఎంత ఘోరంగా తిట్టాడు. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి గారు. ఒక మనిషి మీ దగ్గరికి సహాయం కోసం వచ్చారు, మీరు సహాయం చేశారనుకోండి, సామ్రాట్ యువ సామ్రాట్ కాదు భారత్ సామ్రాట్ అయినా అని పొగుడతారు. అవును, ఓకే, అవును. మీరు యువకుడు కాదు కానీ యువకుడు సామ్రాట్ అంటారు మీకు. అవును. ఒకవేళ మీరు కానీ మీకు చేతనైతే చేస్తారు, మీ వల్ల కాలేదనుకోండి, మీరు సున్నితిగా తిరస్కరించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన యువ సామ్రాట్ కదా ముసలి సామ్రాట్, ఈయన వాళ్ళ చేస్తాడు, ఈయన అదన్నాడు ఇదన్నాడు చెప్తూ సాధారణంగా మనుషులు నైజం అది. మరి ఆ దీంట్లో మనం ఈమెను చూడకూడదు. అంటే ఒక 15 రోజులు వైజాగ్ బీచ్లో పిల్లల్ని వేసుకొని ఉన్న వాళ్ళని కూడా ఒకవేళ సాయం చేయలేనమ్మా అని ఉంటే, సాయం చేయలేనమ్మా నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ఉంటే ఆవిడ ఇలా మాట్లాడేది వాళ్ళు కాదు. ఆవిడ్ని తిట్టారు, దుర్భాషలాడారు. ఆవిడ ప్రూఫ్స్తో పాటు పంపించింది, మీకు పంపిస్తాను అవన్నీ. సార్ ఇప్పుడు మన ఈ కేసు నుంచి చూద్దామండి. ఆయన ఏం చెప్తారంటే హర్ష సాయి, నాకు ఆమెకి మధ్యన ప్రొడ్యూసర్ అండ్ హీరో మధ్య కనెక్షన్ మాత్రమే. ఓకే, ఆమె నాతో సినిమా తీస్తా అన్నారు. ఆమెతో పాటు ఎవరో బాలచంద్ర అనే వ్యక్తి ఆయన ఉన్నారు.
కానీ నా దగ్గర అడ్వాన్స్ ఇస్తాను ఏమీ లేదు. ఆ, వాళ్ళు నన్ను పెట్టుకొని అప్పులు చేయడం స్టార్ట్ చేశారు నా కాల్ షీట్ చూపించుకుంటూ. సార్ ఒక్క ఈయన నిమిషం, పవన్ ఒక్క కళ్యాణ్ నిమిషం, ఒక్క నిమిషం. నా కాల్ షీట్ నా ఫేస్ చూపించుకొని అప్పులు చేస్తున్నారు. ఆ విషయం నాకు వేరేదో తెలిసింది. తెలిసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురండి మీది, మీకున్న ఎసెట్ చూపించండి, సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి మధ్యలో ఆగిపోతే నేను బాధపడాల్సి వస్తుంది అని అడిగిన దగ్గర నుండి వాళ్ళిద్దరూ ఈ విధంగా నన్ను బ్లేమ్ చేస్తూ తిరుగుతున్నారు అంటారు. వీని ముఖం సార్, వీనికి యాక్టింగ్ రాదు, పాట రాదు, ఎయిడ్స్ పేషెంట్ లాగా మాట్లాడతాడు, ఇన్ని పెట్టి అంట 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిర్రంట. వాళ్ళకి అసలు వాళ్ళకి బేసిక్ సినిమా మీద నాలెడ్జ్ లేదు. ఒక స్టోరీ ఈడే డైరెక్టరు, ఈడే మ్యూజిషియను, ఈడే హీరో, హీరోయిన్ కూడా ఈయనే చేయమనండి. అదేదో భాస్కర్ అవార్డు లాగా హర్ష కసాయి అవార్డ్స్ అని వీడికే ఇప్పిద్దాము. అంటే 2 కోట్లు ఇవ్వడం వాస్తవం అంటారా? వాస్తవం అంటారా? నాకు తెలీదు. మీ వర్షంలో నేనైతే 2 రూపాయలు ఇయ్యా విన్ యాక్టింగ్ కి, నేనైతే 2 రూపాయలు ఇయ్యా. ఎయిడ్స్ పేషెంట్ లాగా కింద వండుకుంటాడు, లేస్తాడు. నిజంగా చావు అంటే మనిషి చచ్చినప్పుడే తెలుస్తుంది అంటే, అరే అది అది యాక్టింగా? చావు అన్నది మనిషి చచ్చినప్పుడే తెలుస్తుంది. దానికి నువ్వేమన్నా గలీలియో లాగా యురేకా అనుకుంటా బయటకు వచ్చి చెప్పడానికి అందులో ఏముందిరా భయ్? అది ఆ టీజర్ని కూడా కొంతమంది వావ్ సూపర్ అంటే వాళ్ళ కళ్ళు లేవు. థంబ్నెయిల్స్ ఎట్లుంటాయంటే, ఒక్క సినిమాతో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్కి అందరికీ చెమటలు పట్టించిండట. ఏది మీరు అంటే కొంచెమన్నా సిగ్గుండాలి సార్. అంటే పెట్టుకొని కన్నా మన ఆడియో టీజర్ లాంచ్ థంబ్నెయిల్ ఏంటంటే ఒక్క ఇంటర్వ్యూతో ఒక్క మీడియాతో నువ్వు గుక్క తీసుకోకుండా అండ్ కుక్కలాగా అరవకుండా, కుక్కలాగా చేయకుండా నువ్వు ఒక్కటి చేయవయ్యా. ఒక చిన్న వేమన శతకం చెప్పు, ఒక చిన్న పద్యం చెప్పు, ఒక చిన్న ఫార్ములా చెప్పు. అంటే సినిమా యాక్టర్ అవన్నీ అవసరం లేదు అనుకుంటున్నాడు. అదే ఒక ఎక్స్పీరియన్స్ లేదు. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. హర్ష సాయి అన్న వ్యక్తికి 2 కోట్లు తీయడానికి అడ్వాన్స్ తీయడానికి ఆయన పవన్ కళ్యాణ్ అని మీరు అంటున్నారు. కళ్యాణ్ గారికే ఇచ్చిన అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఈయనకి హర్షకి 2 కోట్లు ఇచ్చారని ఆమె చేసిన ఆరోపణ కూడా అవాస్తవం అనుకోవచ్చా? వాస్తవమా మళ్ళీ చెప్తున్నా. అసలు టీజర్ అయితే బయటకు వచ్చిందా? వీని 3rd క్లాస్ యాక్టింగ్ అయితే బయటకు వచ్చిందా? వీనితో సినిమా తీద్దామని నా అంత పెద్ద సూపర్ స్టార్తో సినిమా తీద్దామని ఇల్లే వచ్చిర్రా అంటారా? ఇన్ని వాస్తవాలు అయినప్పుడు, ఇన్ని టీజర్లు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్నది ఒక్కటే అవాస్తవం అని ఎందుకు అనుకుంటున్నారు? కానీ హర్ష చెప్పే విషయం ఏంటంటే, నన్ను పెట్టుకొని 2 కోట్లు వాళ్ళు అప్పులు చేస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వమంటే. అసలు వీన్ని నేను హర్ష సాయితోని సినిమా తీస్తా, ఇప్పుడు నేను తీస్తా సినిమా, నాకు ఎవడన్నా అడ్వాన్సులు పంపించండి, 10 రూపాయలు రావు.